వంశీ మన పెళ్ళెప్పుడు? బా ఇది అడగడానికి లైబ్రరీకి వచ్చావా? నేను సీరియస్ గానే అడుగుతున్నాను. మన పెళ్లి అర్జెంట్ గా జరిగిపోవాలి. ఏ మీ ఇంట్లో ఎవరైనా ఫోటోకి దండేసుకోవడానికి రెడీగా ఉన్నారా? ఓ గాడ్ వంశీ ప్లీజ్ డోంట్ జోక్. నా పరిస్థితిని అర్థం చేసుకో. అక్కడ మా ఇంట్లో రోజు పెళ్లి చూపులంటూ నా ప్రాణాలు తీస్తున్నారు. నువ్వేమో పట్టించుకో. అవన్నీ చెడగొట్టలేక నేను చచ్చిపోతున్నాను. నా బ్రెయిన్ లో ఇంక ఐడియాలన్నీ అయిపోయాయి. అమ్మా మొదలు పెట్టేవా తల్లి? కనీసం నా పుట్టినరోజున నన్ను మనశాంతిగా ఉండేవే. ఓ సారీ వంశీ మర్చిపోయాను. ఈ రోజు నీ బర్త్డే కదూ. పద నీకు చక్కటి గిఫ్ట్ ఇస్తాను. నువ్వు ఇచ్చే గిఫ్ట్ స్పెషల్ గా ఉంటే అదిరిపోతుంది. పద. అంతేనంటావా? స్టాప్ స్టాప్. ఇదేంటి స్పెషల్ గిఫ్ట్ ఇస్తానని చెప్పి మెడికల్ షాప్ తీసుకొచ్చావు? ఆ గిఫ్ట్ ఇక్కడే దొరుకుతుంది. ఒక్క నిమిషం ఇప్పుడే తీసుకొస్తాను. ఏం కావాలి మేడం? ఓ నిరోధ్ ప్యాకెట్ ఇవ్వు. మేడం నువ్వు కరెక్ట్ గానే విన్నావయ్యా. కండం అదేనయ్యా. హెల్మెట్ అంటే అసహ్యంగా ఉంటుంది కదా. తొందరగా ఇవ్వు. కమాన్ కమాన్ క్విక్. అయిపోయిందిరా. కలికాలం ఎండైపోయింది. పట్టపగలు పబ్లిక్ గా ఒక ఆడపిల్ల సిగ్గు విడిచి అవ్వా నిరోధ్ ప్యాకెట్ గురించి అడుగుతుందంటే కాలం ఏం బాగుపడుతుందంటావు? మరే నేను మగ పురుషుణ్ణే. నేనంతవరకు మా ఆవిడ డైరెక్ట్ గా ఒక ముద్దు కూడా అడగలేదు. కాలం పూర్తిగా చెడిపోయిందయ్యా. అవునవును. హలో హాయ్ హాయ్. ఒరే ఫూల్స్, సిగరెట్ గుట్కాల్ లాంటివి ఆరోగ్యానికి హానికరం. మౌత్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ లాంటి జబ్బులు వచ్చేది వీటి కారణంగానే. ఆ విషయం తెలిసి కూడా మీరు వాటిని మానలేకపోతున్నారు. ఇదేంటో తెలుసా? కండోమ్. దీన్ని వాడటం వలన ఆరోగ్యానికి, సేఫ్ సెక్స్ కి మంచిది. అవును కదా? అవునవును. హ్యాపీ బర్త్డే. థాంక్యూ. అవ్వా ఇదేంటి ఇది నాకు ఇచ్చావు? నీకేనోయ్. నువ్వు తొందరగా అర్థం చేసుకుని దాన్ని తొందరగా యూజ్ చేయాలి. లేకపోతే అది ఎందుకు పనికిరాదు. అర్థమైందా? నేను చెప్పేది. ఓకే ఓకే పద బడేకో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.